సామాజిక సేవలో భాగస్వాములు అవ్వాలని, నిస్సహాయులకు ఆదుకోవటమే మాధవ్ సేవని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ గురువారం అన్నారు. నగరంలో ఉండే నిస్సహాయులకు, పేదలకు స్థానిక మంగువారి తోట పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ అన్న వితరణ చేపట్టారు. ఇందులో భాగంగా నైట్ షెల్టర్ లో అభాగ్యులకు కొంక్యాన వేణుగోపాల్ చేతుల మీదుగా అల్పాహారం ఫలాలను అందించి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ ఆలోచన స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంత భాగం సేవలకు వినియోగించాలని, అందులో ఉండే అసంతృప్తి వేరని అన్నారు. నైట్ షెల్టర్ నిర్వాసకులలో వృద్ధులు, అనారోగ్యాలున్నవారున్నారని వారిని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 11వ తేదీన ఉచిత వైద్య శిబిరాన్ని, దంత శిబిరాన్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆధ్వర్యంలో జరగనుందని, వీరికే కాకుండా గొంటి వీధి పరిసర ప్రాంతాల రోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నైట్ షెడ్ నిర్వాహకులు చేయూత మేమున్నాం అధ్యక్షురాలు వైశ్యరాజు వెంకటలక్ష్మి, సంఘ సేవకులు పైడి గోపాలరావు, ఉర్లం శివతేజ, పోలీస్ డిపార్ట్మెంట్ లో పింటి శాంతారావు, రాజు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో కొన్నేళ్లుగా నైట్ షెల్టర్ ఇక్కడ నడుస్తూ ఉంది. శ్రీకాకుళం నగరంలో చాలా మంది వలస వచ్చిన వారు, సంచార జీవులు కొంతమంది ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఎటువంటి నివాస యోగ్యం ఉన్నటువంటి గృహం కానీ ఏం కానీ వీరికి లేకపోవడంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వీరికి షెల్టర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులు ఉన్నారు. వారితో పాటు అనేక సంచార జాతులకు చెందిన వారు కూడా ఇక్కడికి నైట్ రావడం జరుగుతుంది. వారందరికీ మేము చాలా సందర్భాల్లో రాత్రిపూట అల్పాహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మాతో పాటు ఒక మున్సిపల్ టీచర్ కూడా వచ్చి సహాయ సహకారం అందించడం ఇవాళ నిర్వహించుకోవడం జరిగింది. ఈ నైట్ షెల్టర్ వద్ద ఈ 11వ తేదీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక ఉచిత వైద్య శిబిరం, దంత వైద్య శిబిరం కూడా నిర్వహించాలని వారు భావించినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ నైట్ షెల్టర్ పరిసర ప్రాంతాల్లో చీకటి భయంగా ఉంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇక్కడ ఒక 2 లైట్లు వేసే ఏర్పాటు చేయాలి. మెరుగైన రీతిలో కొన్ని సౌకర్యాలు ఉండే విధంగా పారిశుద్ధ్యం మెరుగుపరిచే రీతిలో చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈ నైట్ షెల్టర్లో కొంతమంది పనికి వెళ్ళగలుగుతారు, కొంతమంది పనికి వెళ్ళలేరు. వృద్ధులు, అనారోగ్యులు వెళ్ళలేరు. సో వాళ్ళకి ఉదయం టిఫిన్ కానీ, లేదా మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ కానీ పనికి వెళ్ళిన వాళ్ళకి పర్వాలేదు, కానీ పనికి వెళ్ళని వాళ్ళకి అవకాశం ఉండదు. సో వివిధ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసి అప్పుడప్పుడు వాళ్ళకి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మిగిలిన టైంలో కూడా దాతలు ఎవరైనా ఉంటే అది ఆదుకోవాలని కోరుతున్నాము. అలాగే మెడికల్ క్యాంప్ పెడుతున్నందుకు వాళ్ళకి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఇక్కడ ట్యాంక్ గట్ట ఉంది కాబట్టి ఈ పరిసరాలను కొద్దిగా క్లీన్గా ఉంచి రాత్రి లైటింగ్ సౌకర్యం అవి కల్పించాలని కోరుతున్నాం.